అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మధు గారు, రీసెంట్ టైమ్స్లో ఆడపిల్లల కోసం ఎక్కువగా వినిపిస్తున్న స్కీమ్ ఏదైనా ఉంది అంటే అది సుకన్య సమృద్ధి యోజన స్కీమ్. అసలు దీన్ని మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఆడపిల్లలకి ముఖ్యంగా ఇది బాగుంటుంది అని చెప్తారు. దీని గురించి తెలియని వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సుకన్య సమృద్ధి యోజన అంటే మనకు పేరులోనే ఉంది. సుకన్య అనగానే ఇంకా ఆ పేరులో అమ్మాయి అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఎవరికైతే బిలో 10 years పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకుని వచ్చింది, అది సుకన్య సమృద్ధి యోజన. దీంట్లో మీరు సంవత్సరానికి 1,50,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఇందులో ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ మీరు చేసిన రోజు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది 16 years వరకు అలాగే ఉంటుంది. 16 సంవత్సరాలు మీరు మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 21 year కి మెచ్యూరిటీ వస్తుంది. ఓకే, అంటే 16 సంవత్సరాలు మళ్ళీ మన ఏజ్ మైనస్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ 10 years ఉన్నారు అనుకుంటే దాని ప్రకారం మళ్ళీ తక్కువ అవుతూ వస్తుంది అనమాట. అయితే మ్యాక్సిమం అంటే ఇది ఎవరైనా కట్టొచ్చా? 10 years బిలో ఉన్న డాటర్స్ ఉండాలి వాళ్ళకి. ఓకే, డాటర్ 11 years 12 years అయితే కట్టలేరు. ఓకే, బిఫోర్ 10 years కట్టాలి. ఎందుకంటే దాని వల్ల వాళ్ళు 16 years చేసినా కూడా వాళ్ళ మ్యారేజ్ కు అలా వస్తుందని చెప్పేసి కాన్సెప్ట్. ఓకే, రెండవది ఇందులో మనీ బ్లాకేజ్ గురించి మనం మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు రిటర్న్ కంటే ముఖ్యంగా, సేఫ్టీ కంటే ముఖ్యంగా లిక్విడిటీ చూసుకోమని చెప్తాను. లిక్విడిటీ అంటే ఏంది? మధ్యలో మీకు ఏదైనా అవసరం వస్తే యాజ్ అండ్ డేట్ వాల్యూ కానీ అందులో 50% కానీ మీరు తీయగలుగుతారా లేదా? ఆప్షన్ ఈజ్ నో. ఓకే, ఇక్కడ మీ మనీ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ. రెండోది, ఇది స్టార్ట్ అయినప్పుడు అరౌండ్ 9%, 8.5% రేంజ్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉండేది. ఎవ్రీ క్వార్టర్లీ దీని ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఏ ప్రైస్ అయితే ఉంటుందో ఆ ప్రైస్లో మీరు బుకింగ్ చేసిన అమౌంట్ ఆ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే మీకు ఇస్తారు. ఓకే, 8% అంటే విచ్ ఇస్ గ్యారంటీ ఎఫ్డి కంటే కొంచెం బెటర్ రిటర్న్ అన్నమాట. అయితే ఎవరికైతే డిసిప్లిన్ ఉండదో, చాలా మందికి బాధ్యత తీసుకోరు. రెండోది, ఫైనాన్షియల్ కూడా అంత డిసిప్లిన్ ఉండరు. పిల్లల మీద ప్రేమ ఉంటుంది, అలా ఖర్చు కూడా ఎక్కువ పెడతారు. కొంతమంది పిల్లల కోసం ఖర్చు చేసి కూడా రోడ్డు మీకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి సుకన్య సమృద్ధి అనేది ఒక వరం లాంటిదని చెప్పాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఆ థాట్ అని వస్తుంది, నా పాపకు వస్తే నేను ఇంత సేవ్ చేయాలి అని. అలా సేవ్ చేసుకుంటూ వెళ్తే మీరు సంవత్సరానికి 1,50,000 సేవ్ చేస్తున్నారు అనుకోండి. 16 సంవత్సరాలు మీరు సేవ్ చేస్తే మీకు 21 year రోజు మళ్ళీ 16 నుంచి 21 దాకా పెండింగ్, దాన్ని ఏమంటారంటే గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది రిటర్న్ రాదు. 21 yearలో అరౌండ్ 69 lakh rupees ఇచ్చేస్తారు. ఇది మనం రెగ్యులర్గా ఒక స్కీమ్ను పక్కన పెట్టేసి మనకు అసలు జీవిత అవసరాలకు సంబంధించినట్టుగా మనం ఒక క్యాలిక్యులేషన్ వేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఈరోజు దీన్ని ఎడ్యుకేషన్ కోసం వాడమా లేదా మ్యారేజ్ కోసం వాడమా అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇంకా 70 లక్షలు ఇక్కడ నుంచి వస్తే పెళ్లి అయిపోయింది, ఇంకా నేను పాప గురించి వేరే మ్యారేజ్ గురించి ఏం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. హియర్ వన్ థింగ్ వీఆర్ మిస్సింగ్. ఇంట్రెస్ట్ రేట్ 8 is okay, బట్ వాట్ అబౌట్ ద ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మ్యారేజ్? ఇన్ఫ్లేషన్ మీరు మర్చిపోతున్నారు. ఇన్ఫ్లేషన్ ఈ 7% టుడే. అంటే ఈరోజు 10 లక్షల్లో పెళ్లి చేయగలిగితే ఒక 10 సంవత్సరాలు అయితే అది ఎంత అవుతుంది? 15 సంవత్సరాలు ఎంత అవుతుంది? 20 సంవత్సరాలు ఎంత అవుతుంది? టైంతో పాటుగా మనీ వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మనీ వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోయినప్పుడు ఏంటంటే, ఇదే 60-70 లక్షల రూపాయలు ఈ రోజు వస్తే ఓకే, ఇదే 70 లక్షల రూపాయలు మీరు 10 సంవత్సరాల తర్వాత తీసుకుంటే యావరేజ్ 7% ఇన్ఫ్లేషన్ చొప్పున దాని యొక్క వాల్యూ సగం అయిపోతుంది. అంటే 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు ఇంకొక 10 సంవత్సరాలు అయితే ఏమవుతుంది? 2.5 లక్షలు అవుతుంది. ఈ రేంజ్లో మీరు 70 లక్షలు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. 70, 35 కాస్త 17 కాస్త ఇంకా తగ్గిపోతుంది. అంటే అరౌండ్ మనకు 15 నుంచి 16 లక్షలే వచ్చేది యాక్చువల్ వాల్యూ. మరి 15 నుంచి 16 లక్షల్లో ఈ రోజే మ్యారేజ్ అవ్వట్లేదు, ఈ రోజు ప్రాపర్ ఎడ్యుకేషన్ రావట్లేదు. అది ప్రాపర్ ప్లాన్ కాకపోవచ్చు. కానీ మీరు ఓవరాల్గా చేసే ఇన్వెస్ట్మెంట్స్లో ఒక 20-30% కనుక సుకన్యలో చేస్తే సేఫ్టీ. దేనికైనా సరే మేము లిమిట్ పెట్టుకోమని చెప్తాం. 100% దేనిలో దాంట్లో ఫిక్స్డ్ గా అన్ని చేయొద్దు. అది ఒక్కటి దాంతో అవ్వదు. 70 లక్షలు వస్తుంది అని అంటే అది ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ 21 years వస్తుంది. 21 years బ్యాక్ వెళ్ళి చూడు ఒకసారి. ఎప్పుడైనా సరే ముందుకెళ్ళి చూడడం కంటే బ్యాక్ వెళ్ళి చూడండి. అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. 20 సంవత్సరాల కిందట మనం మిల్క్ ప్యాకెట్ ఎంత కొన్నాము, 20 సంవత్సరాల కిందట మన స్కూల్ ఫీజు ఎలా ఉంది, 20 సంవత్సరాల కిందట మ్యారేజ్ యొక్క కాస్ట్ ఓవరాల్ 2-3 lakhs కూడా కాలేదు. మరి 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేసేది 100 రూపాయలకు మిల్క్ అయింది,
8 రూపీస్ 7 రూపీస్ లీటర్ ఉన్న మిల్క్ కాస్త ఇప్పుడు 100 రూపీస్, ఇంకా అదే ప్యూర్ మిల్క్ అయితే 150 రూపీస్ కూడా అమ్ముతున్నారు. ఒకప్పటి ఎడ్యుకేషన్ ఎలా ఉండేది, 3,000-4,000 రూపాయలు పర్ ఇయర్ 20 years బ్యాక్. ఈరోజు లక్షలలో. ఇంకా 20 years తర్వాత యుఎస్ చూస్తున్నాం కదా, మెడికల్ ఇన్ఫ్లేషన్ లో యుఎస్ పర్ డే హాస్పిటలైజేషన్ 2,75,000 రూపీస్. ఇన్ ఇండియా ఇట్ 6,500 టుడే. వేరియేషన్ చూడండి. అంటే ఆ వేరియేషన్ లో చూసినప్పుడు దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలి. పిల్లలు బాగుండాలి అనుకుంటే అయిపోద్దా? దానికి తగ్గట్టుగా జనరల్ మార్కెట్ ఎలా నడుస్తుంది, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మనం మీ సొంత ఖర్చులు అనలైజ్ చేసుకోండి. మీ ఫాదర్ మదర్ని అడగండి, వాళ్ళ యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉందని అడగండి. వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్ 20-25 years బ్యాక్ ఎలా ఉంది. ఆ రోజుల్లో నెల రోజుల ఖర్చు ఈ రోజు 1 day అవుతుంది. 30,000 ఈ రోజు, అప్పుడు 70. ఇప్పుడు మీరు చెప్పే ఎగ్జాంపుల్ ప్రకారం 21 years తర్వాత 70 lakhs అయినా అప్పుడు వచ్చే ఖర్చులకి అమౌంట్ సరిపోదు నార్మల్ గానీ, వెరీ వెరీ నార్మల్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు అదొక సేఫ్టీ. ఓకే, సేఫ్టీ ఓకే, అది నీకు సరిపోతుందా, అది మన పిల్లలకు సరిపోతుందా, సరిపోదు. ఆ భ్రమలు ఉండద్దు. అది చేసినా సరే దాంతో పాటుగా మళ్ళీ మీరు ప్లాన్ చేయాల్సిందే. అందులో లిమిట్ ఉంది. 1,50,000 ఉంది, 1,50,000 కంటే ఎక్కువ చేయలేవు. 70 ఉంది కదా, 70 ఉంది కదా. సేమ్ పాలసీలు కట్టిన వాళ్ళు కూడా అంతే కదా. 15 years బ్యాక్ అప్పుడు 2 లక్షల పాలసీ కడితే ఎక్కువ అనుకున్నారు, ఈ రోజు 2 లక్షలు వస్తే నాకు ఏం రాలి, నేను లాస్ అయినా అంటున్నాను. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. కాబట్టి సుకన్య సమృద్ధి ఒక సేఫ్టీ టూల్ మాత్రమే. సేఫ్టీలో ఏంటంటే ఇప్పుడు కొంతమంది చాలా చిన్న చిన్న ఎంప్లాయీస్ కానీ, లేకపోతే చాలా చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు కానీ, ఇన్కమ్ ఎక్కువ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతో కొంత అయితే సేవ్ చేసుకోవాలి. వాళ్ళకు ఈ ఈక్విటీది లేదు, ఈ బాండ్స్ది లేదు, ఇది అంతా ఏం తెలియనప్పుడు ఇలాంటి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అట్లీస్ట్ ఎంతో కొంత అయితే బిల్డ్ చేయగలుగుతారు. సేఫ్టీ. అంతేగాని అదొకటే గోల్ అనేది ఫిక్స్ చేయదు. దానికి చాలా ఆల్టర్నేట్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక నార్మల్ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి మీరు చేసినట్టయితే అదే 15 లక్షల రూపాయలు సమ్వేర్ అరౌండ్ ఇప్పుడు మీకు 10,000 రూపాయలు లేదా 11-12,000 రూపాయలు ఎస్ఐపి కానీ చేసినట్టయితే మీ వాల్యూ అనేది చాలా చాలా హైలోకి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు యాడ్ చేసేది 4-5% రిటర్న్ ఎక్స్ట్రా. బట్ 4-5% రిటర్న్ అనేది కూడా మీకు ఫ్యూచర్లో డిఫరెన్స్ అనేది తీసుకుని వస్తుంది. సేమ్ 15,000 ఎస్ఐపి ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మళ్ళీ కంపేర్ చేయండి. ఇక్కడ 15,000 15 ఏళ్ళు చేశారు, 18 లక్షలు బికమ్ 1 year అయింది. 60 లక్షలకి 1 year, అక్కడ 21 years. మళ్ళీ ఇది 2 year అవుతుంది 21 years కి. ద డిఫరెన్స్ ఇస్ దట్. 1,30 లక్షల డిఫరెన్సెస్ అనేది వస్తుంది. ఇంత అవేర్నెస్ జనాలకు లేదు కాబట్టి గవర్నమెంట్ కానీ ఏది బాగుంటే అది ఉంది అన్నట్టుగా వెళ్ళిపోతుంది. మామూలుగా గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే వీళ్ళు అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దాంతో పాటు ఇది ఒక ఫిక్స్డ్ అసెట్ ఇస్తాను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ మనమేం చూస్తాం, దాన్ని ఏ ప్రోడక్ట్ రాంగ్ కాదు, మనం అనలైజ్ చేసుకోకపోవడం రాంగ్. ఓకే, మనం ఏది పడుతుంది ఒకరు వచ్చి అమ్మారు మనం తీసుకున్నాం అన్నట్టే ఉంటుంది ఇప్పుడు జనాలు. తప్ప అది నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది, నిజంగా నేను అందులో పెట్టే పెట్టుబడి నా గోల్కి సెట్ అవుతుందా లేదా, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోవాలి. వాళ్ళు అనలైజ్ చేయలేరు. ఇప్పుడు వాళ్ళు 50 FDA చేయమని వాళ్ళు ఉన్నారు, పాలసీ తీసుకోమని చెప్పే వాళ్ళు ఉన్నారు, అమౌంట్స్ మాట్లాడుతున్నారు, రిటర్న్ మాట్లాడలేదు. రిటర్న్ మాట్లాడితే గోల్కి ఎంత కావాలో అది మాట్లాడలేదు. ఇప్పుడు ఒక బెంచ్ కార్లో తిరిగే వ్యక్తి సుకన్య కట్టి, ఒక నార్మల్ శాంట్రో కార్లో తిరిగే వ్యక్తి కూడా సుకన్య కడితే ఈయన పెళ్లికి ఎంత ఖర్చు చేస్తున్నాడు, ఆయన పెళ్లికి ఎంత ఖర్చు అవుతుంది. డిఫరెన్స్ మన లైఫ్ స్టైల్ మనకు తెలియాలి కదా. సో కాబట్టి ఏది బ్లైండ్గా నమ్మకండి. ఏది నమ్మినా సరే ఫ్యూచర్లో మీ పాత ఎక్స్పెండిచరే బ్యాక్ క్యాలిక్యులేషన్ ఇస్ బెస్ట్ క్యాలిక్యులేషన్. మీరు కొత్తగా ఎవరి దగ్గర ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళాల్సిన అవసరమే లేదు. తర్వాత ఏ అసెట్ క్లాస్ నాకు ఈ రిటర్న్ ఇవ్వగలుగుతుంది, ఎందుకంటే కొంచెం బెటర్. బెస్ట్ అసెట్ ఏంటి, రిస్క్ ఎంత ఉంది, వర్స్ట్ అసెట్ లో మనకు రిస్క్ లేకుండా రిటర్న్ ఎంత వస్తుంది. సేఫ్టీ రిటర్న్ ఇస్ ఎఫ్డి. ఎఫ్డీలో మీకు ఎంత వస్తుందో సేఫ్, మీకు ఎలాంటి శ్రమ లేకుండా ఇస్తుంది. దానికంటే బెటర్గా మీకు సుకన్య ఇస్తుంది, దానికన్నా బెటర్గా మీకు ఈక్విటీ ఇస్తుంది. ఇలా మీరు కంపారిజన్ చేసుకోవాలి. ఎందులో ఉండే రిస్క్ అందులో ఉంటుంది. మీరు రిస్క్ తీసుకోగలితేనే మరి రిటర్న్ వస్తుంది. మనకు ఆ రిస్క్ తీసుకోకుండా అంటే కష్టం కదా. నేను రిస్క్ తీసుకోకుండా నేను రిటర్న్ తీసుకోవాలనుకుంటే ఏది కాదు. లైఫ్ లో ప్రతిదీ రిస్కే. ఎంతవరకు మన మైండ్ యాక్సెప్ట్ చేయగలుగుతుంది అంత రిస్క్ తీసుకుంటే పిల్లలకు ఒక సరైన ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఒక్కసారి మీరు అది కంపారిజన్ చేసుకుని డిసిజన్ తీసుకోండి. సో చూసారు కదా, అంటే మనలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఏది చేసుకుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చేసుకోవాలి, ఆ క్లారిటీ అయితే ఉండదు. సో మీలో ఎవరైనా కూడా ఇన్ ఫ్యూచర్లో మధు గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ ప్లానింగ్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రీన్ పైన మధు గారు నంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆయనతో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.